హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మాకు మార్నింగ్ అయితే పెరుగన్నం తాలింపు వేసుకొని తిన్నాం. ఇట్లా దానిమ్మకాయలతోటి పెరుగన్నం తాలింపు వేసుకొని అయితే తిన్నాం. అది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ అయితే పెరుగన్నం కలుపుకొని అట్లా పక్కన పెట్టుకోవాలి. దానిలోకి ఉల్లిపాయలు, కొత్తిమీర, 1-2 పచ్చిమిర్చి, దానిమ్మకాయలు, కరివేపాకు, పోపు దినుసులు. అంటే ఫ్రూట్స్ ఉన్న వాళ్ళు అన్ని ఫ్రూట్స్ వేసుకోవచ్చు. సో మా పిల్లలు అయితే ఇట్లా తింటారు ఫ్రెండ్స్, అందుకని ఇట్లా చేసినాను. చూడండి, దానిమ్మకాయ, ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు. ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకొని తాలింపు గింజలు అయితే వేసుకోవాలి. సో తెలిసిందే అనుకో, తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, తెలియని వాళ్ళకి తెలియదు. కాబట్టి నా స్టైల్లో నేను చేస్తాను కాబట్టి చూపిస్తున్నాను. ఇట్లా అన్నం కలిపి పక్కన పెట్టుకున్నాను. నేను ధనియాలు ఒలుసుకొని పక్కన పెట్టుకున్నాను, దానిలో వేసాను. మొత్తం ఒక కాయ తీసుకున్నాను ఫ్రెండ్స్, పెద్దది ఒక కాయ తీసుకొని వేసాను. అవి మొత్తం వేసి ఎంత కలర్ఫుల్గా ఉందంటే ఒట్టే తినాలనిపించింది. దాంట్లోనే కొన్ని ఉల్లిపాయలు తాలింపులో వేసి మొత్తం తీసి తాలింపులో వేస్తే తాలింపు బాగా వేగనియాలి. కొంచెం అంత కొత్తిమీర దీంట్లో వేసుకుందాం, పచ్చి దాంట్లో. తర్వాత పోపులో కూడా వేసుకుందాం. కొత్తిమీర కళ్ళకు చాలా మంచిది. మొత్తం అట్లా మిక్స్ చేసుకోవాలి. వేసినాక మనం గట్టిగా తింటే పర్వాలేదు, లేకపోతే కొంచెం వాటర్ కలుపుకోవచ్చు. మేమైతే అలాగే తింటాం. చూడండి ఎంత కలర్గా ఉందంటే, చాలా స్పైసీ. కొంచెం పచ్చిమిర్చి 2 కాయలు ఇందులో వేసుకుందాం. వావ్, సూపర్. ఒక 2 రెప్పలు కొత్తిమీర వేసి మళ్ళీ చూడండి. ఇప్పుడున్న కొత్తిమీర ఆయిల్ లేదు, అది వేగుతుంది కదా, ఉల్లిపాయలు దాంట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ పచ్చిది తింటే మంచిదని చెప్పేసి కొంచెం పచ్చిది కూడా నేను అందులో వేసినాను అనమాట. అందులో అయితే పిల్లలకు తెలియదు, తినేస్తారు. ఒక 2 రెప్పలు కరివేపాకు వేసుకొని బాగా వేగిన కుక్క పచ్చిమిర్చిని 4 ముక్కలు అట్లా బోరికి కట్ చేసుకొని వేసుకొని, కొత్తిమీర కూడా ఇప్పుడు దాంట్లో వేసేసుకొని బాగా తిప్పుకొని వేగినాక నేను అట్లా వేగాలి. అయిపోయింది మొత్తం. అయితే ఇప్పుడే తీసి మనం ఆ అన్నం కలుపుకున్న దాంట్లో పోసుకున్నాం. ఇప్పుడు దాన్ని మొత్తం మిక్స్ చేసి ఎమ్మి పెరుగన్నం తాలింపు రెడీ. మీకు నచ్చితే కామెంట్ చేసి లైక్ చేయండి. చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఒక పెరుగు ప్యాకెట్ అయితే వేసుకున్నాం నేను. చాలా చాలా బాగుంది. మీకు కనుక నచ్చితే కామెంట్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మీకు అందరికీ తెలిసిన విషయం ఇది, కానీ నా స్టైల్లో నేను చేసుకున్నా. అల్లం కూడా తురిమి వేసుకుంటే మనకి చాలా జీర్ణం అవుతుంది. పచ్చిమిరకాయతో తింటే భలే ఉంది, అసలు చాలా చాలా బాగుంది. మీకు నచ్చితే ఒక కామెంట్ చేయండి. ఓకే, సూపర్. బాయ్.